మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం భీమిలి బీచ్ తీరంలో ఉన్నామండి. ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎండాకాలంలో ఈ ఎండలు చూస్తుంటే జనాలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అంత విపరీతమైన ఎండలు ఉన్నాయండి. బయటికి రావాలంటే చాలా భయంగా ఉంది. అటువంటి దీంట్లో సాయంత్రం అయ్యేసరికి బీచ్ తీరం మొత్తం జనాలతోటి ఫుల్గా నిండిపోతుంది. కేవలం ఒక చల్లని గాలి కోసం అని చెప్పేసి ఈ బీచ్ తీరాన్ని బాట పట్టారు. సో ఇందులో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం, అసలు ఇలాంటి ఎండలు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి సార్. మీరు మంచి దేవాలయాలు కవర్ చేస్తున్నారు సార్. సుమన్ టీవీ నుంచి రెగ్యులర్ గా నేను ఆన్లైన్ లో చూస్తూ ఉంటాను. నేను ఎక్కడెక్కడ ప్రదేశాలకి మేము 3 నెలల క్రితం వెళ్ళి వచ్చాము. రావుబాల్ ఎండల మల్లికార్జునుడు మీ సుమన్ టీవీలో రిలే వచ్చింది. అది ఎండల మల్లికార్జునుడిది. అక్కడ ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉండే ఉత్సవాలు ఏంటి, ఆ స్వామి తాలూకు విశిష్టత ఏంటి, మంచి సర్వీస్ చేస్తున్నారు బాబు. సొసైటీ అవేర్నెస్ కి సుమన్ టీవీ బాగా వర్క్ చేస్తుంది. సొసైటీ కోసం సుమన్ టీవీ ఉంది. అంటే సొసైటీ అవేర్నెస్ కి బాగా చేస్తున్నారు సార్. ఏంటంటే ఇప్పుడు చూస్తే ఎండల తీవ్రత ఎంత దారుణంగా ఉంది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మాకు ఒక రకంగా అదృశ్యం ఏంటంటే భీమునిపట్నంలో సాగర తీరం చాలా ప్రత్యేకమైనటువంటిది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికల్లా అందరూ చాలా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వేదిక ఏంటి అంటే అంత సీనియర్ సిటిజన్స్. అవును సార్, చూస్తున్నాము చాలా మంది 65 నుంచి 80 ఇయర్స్ వరకు కూడా ఇవాళ తక్కువ ఉన్నారు. ఒక 40-45 మంది ఉంటారు. ప్రశాంతంగా 1 గంటన్నర 2 గంటలు కూర్చొని వెళ్తాం. చల్లగా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఫ్రీక్వెంట్ గా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఉదయం ఎండలో తప్పను అని ఏదైనా పరిస్థితుల్లో బయటకు వచ్చినా అయితే క్యాప్, లేకపోతే కనీసం కర్చీఫ్ తల మీద వేసుకొని రావడం అనేటువంటిది అది ఫండమెంటల్ ప్రికాషన్. అది చాలా అవసరం. సార్ మీరు రిటైర్డ్ సార్? దేంట్లో రిటైర్డ్ అన్న. దేంట్లో సార్? నేను రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యాను. నేను గెజిటెడ్ హెచ్ఎం గా చేసి రిటైర్ అయ్యాను. మా గురువు గారు, నేను చదువుకున్న గురువు గారు ఆయన. సార్ నమస్కారం సార్. రండి సార్. మీరు కూడా అందరూ మిమ్మల్ని గురువు గారు అంటున్నారు, దేనివల్ల సార్? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నా దగ్గర మా పాఠశాలలో చదువుకునే వాళ్ళు, అందువల్ల నన్ను గురువు గారు అంటారు. తర్వాత వయసులో కూడా వీళ్ళందరికంటే నేను పెద్దవాడిని. నా ఏజ్ 78. సార్ మీరు ఏం చేసి రిటైర్ అయ్యారు? హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ లోకల్ పండిట్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. అంచేత నాకు ఇక్కడ ఎక్కువ మంది లోకల్ మున్సిపల్ వీళ్ళందరూ కూడా నా దగ్గర చదువుకున్న వాళ్ళు గురువు గారు అంటుంటారు. ఈయన ఇక్కడ ఉన్నారు చాలా మంది, రాలేదు కానీ అంటే మీరు చాలా మంది సార్ దగ్గర చదువుకున్నారు అని చెప్పి అంటారు. సార్ మీరు సార్? నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. ర్యాంకర్ని. శ్రీకాకుళం చేశాను. నేటివ్ చిన్నవాళ్ళ పేరు. భీమిలో సెటిల్ అయ్యాను. భీమిలో సెటిల్ అయిపోయారు సార్. సో రోజు సాయంత్రం ఇలా గ్యాదరింగ్ అవుతుంది మా టీము. సార్ మీ పేరు సార్? నా పేరు సూర్యారావు. నేను కన్స్ట్రక్షన్ కంపెనీ, విజయ నిర్మాణ కంపెనీ అని వైజాగ్లో వర్క్ చేస్తాను. రోజు వెళ్ళి వచ్చేస్తాను. సాయంకాలం వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి మా పాత మిత్రులు వాళ్ళందరినీ కలిసి, మా మాస్టర్ గారు అందరితో కలిసి 1 గంట కాలక్షేపం చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. సార్ మీ పేరు? నా పేరు ఎల్లాదినారాయణ, సివిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ అలాగే సాయంకాలం వచ్చి సీనియర్ సిటిజన్స్ కూర్చుంటాం. సార్ ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి ఏంటంటే భీమిలి అనేసరికి ఒక మంచి గుర్తింపు ఏంటంటే ఒక బీచ్ వాతావరణం. సో ఇటువంటి వాతావరణం అంటే ఎక్కడ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం కనీ విని అంటే ఎప్పుడు మనం చూడలేదు అలాంటి ఎండలు వచ్చినాయి. సో దీనికి మెయిన్ సీనియర్ సిటిజన్ కూడా చాలా వరకు జాగ్రత్త వహించాలి కదండి, ఎందుకంటే ఆ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. సో దీని గురించి మీరు ప్రజల కోసం అవేర్నెస్ కోసం ఏం చెప్తారని? ఏముంది మరి, ఎండ తీవ్రతను బట్టి ప్రజలు కూడా ఇంట్లోనే ఉంటే చాలా సురక్షితము. మరి ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ పట్టుకొని వెళ్ళి డిహైడ్రేషన్ కాకుండా సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే ఈ ఎండలో బయట వాతావరణంలో తిరగకుండా ఉంటే చాలా మంచిది. సార్ ఈ మార్నింగ్ అంతా ఎండకు భయపడి ఈవినింగ్ అయ్యేసరికి అంటే భీమిలి బీచ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది సార్. బీచ్కి వచ్చేస్తే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. గతంలో కంటే భీమిలి బీచ్ ఇప్పుడు విశాఖపట్నం ఆర్కే బీచ్ తలతడినట్టుగా ఉంది.
అంత జనం పూర్వం ఏముండేది కదా, నేను ఉన్నప్పుడు ఏమీ లేదు ఇక్కడ. ఒక అరుగుల మీద కూర్చోవడం వెళ్ళిపోవడమే. ఇప్పుడు మాత్రం భీమిలి ఆర్కే బీచ్ లాగానే ఇంచుమించు ప్రజలు రావడం, సాయంత్రం 6-7 వరకు ఉండడం కూడా జరుగుతుంది. ఇది కొంచెం డెవలప్ అయింది బీచ్. వాతావరణంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కదా అని రోజంతా ఇంటి దగ్గరే ఉండి ఏసీ రూమ్ విడిచిపెట్టకుండా ఉండేటట్టయితే వాళ్ళకి తెలియకుండా ఏమవుతుందంటే శరీరంలోనే ఒక అస్తవ్యస్త పరిస్థితి వచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా మైల్డ్గా తయారవుతారు. మీరు మధ్యాహ్నం ఎండలో బయటికి రావద్దు, కానీ సాయంత్రం కనీసం ఇంటి ముందు ఉండేటువంటి చెట్ల కిందకైనా ప్రకృతిలోకి రండి. ఇళ్ల దగ్గర ఏసీ రూముల్లోనే ఇవాళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏసీ రూమ్లో ఉంటాము అని అంటే అది కూడా మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. వీళ్ళకి తెలియకుండా ఏమవుతుందంటే ఒంట్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా కంప్లీట్ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి కొత్త సమస్యలు వస్తాయి. కాస్త ప్రకృతిలోకి రావాలి, ప్రశాంతంగా ఉండాలి. వచ్చి నలుగురితో కలిసి మంచి విషయాలు మాట్లాడితే తెలియకుండానే క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజ్లో ఉండాల్సింది ఉండకూడదు ఏంటంటే టెన్షన్స్, స్ట్రెస్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికీ మీకు మీ సెల్ఫ్గా రిమూవ్ చేసుకోవడానికి ఏం చేస్తుంటారు రెగ్యులర్గా? చేదస్తాన్ని తగ్గించుకోవాలి. నేను ఉండకూడదు ఏంటంటే చేదస్తాం. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు అడిగితేనే సలహా ఇవ్వాలి, కానీ ఇంట్లో పిల్లలకు కానీ ఇరుగు పొరుగుకు కానీ అడగకుండా సలహాలు ఇవ్వకూడదు. అలాగే ఉండవలసింది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడు కూడా స్వయం క్రమశిక్షణ వల్ల ఏమవుతుందనంటే మనకి తెలియకుండానే చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కూడా మనకి అభిమానం పెరుగుతుంది, మన మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి గౌరవం పెరుగుతుంది. అలాగే ఎవ్వరు కూడా మనకన్నా తక్కువ వాళ్ళు కారు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాలు ఇస్తారు. ప్రతి వ్యక్తిని మన గౌరవభావంతో చూడాలి, ఎవరిని చిన్నగా మనం ఆలోచన చేయకూడదు. మనది ఎంతవరకు అవసరం? చాలా మంది కంటే మనం ప్రశాంతంగా ఉన్నాం. మనమే కాదు, మన తర్వాత జనరేషన్ ప్రశాంతంగా ఉండాలంటే మనం కూడా నా చిన్ని బతుకు శ్రీరామ రక్ష అని ఉండకూడదు. నేను సైతం అన్నట్టుగా మనకి అవకాశం ఉన్నంతలో ఎవరికొరు అంత ఎంతో సహాయం చేయాలి. సార్ ఇక్కడ మీ పేరు సార్? నా పేరు అప్పలనాయుడు, అమనాపు అప్పలనాయుడు. సార్ ఇక్కడ ఇక్కడ చాలా మంది 60+ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు మీరు మాకు మాస్టర్ గారు అని చెప్పేసి. సో దాన్ని బట్టి చూస్తే మీ ఏజ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నా 78 నా ఏజ్. సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూసుంటారు, ఎంతో మందిని లైఫ్ని చక్కదిద్దు ఉంటారు, ఎంతో మందిని చదువు నేర్పించి పెద్ద పెద్ద స్థాయిలో కూడా చూసుంటారు. మీరు గర్వపడిన ఒక రోజు అంటే ఏముంది? నా దగ్గర చదువుకున్న విద్యార్థులను గౌరవించి నమస్కారం మాస్టర్ గారిని హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. ఇక్కడ చదువుకొని అక్కడికి అటువంటి వాళ్ళు నన్ను గౌరవించి నమస్కరిస్తే అదే గొప్పగా నేను భావిస్తున్నాను. సంపాదించుకునే ఆస్తుల కన్నా ఇది చూసినప్పుడు మీకు గురుభక్తి ప్రదర్శించిన విద్యార్థులు చూస్తే నాకు చాలా సంతోషం ఉంది సార్. నేను కూడా చాలా నాకు హ్యాపీగా ఉంది సార్ ఇలాంటి ఒక బ్యాచ్ని కలిసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, శుభం భూయాత్. నమస్తే పెద్దనా. నమస్తే అండి. పెద్దనా ఇంత ఎండలో ఎలా చేయగలుగుతున్నావు పెద్దనా? ఏంటండి మరి అలాగే చేస్తాను, మరి తప్పిపోద్ది ఏంటండి. అంటే మామూలుగా ఫ్యాన్ల కింద ఉంటున్న ఇంట్లో ఎంత వేడికి ఎంత ఎండకి చేయలేకపోతున్నారు. ఉన్నపోతున్నారండి, మరి ఏడు చేద్దాం, మరి మా బాధ మా కడుమంటారు. అంటే మీరేం పని చేస్తుంటారు మామూలుగా? మా ఈ పనే కూలి పనే, మట్టి పనే చేస్తారు. అంటే మీకు నేను అప్పుడప్పుడు మజ్జిగ తాగడం అలాంటివి ఏం చేస్తారా? ఏ మజ్జిగ అండి, ఏదో ఇప్పుడు పని చేసే వాళ్ళే ఇస్తారా మీకు? పని చేసే వాళ్ళు ఒక ఎవరు అందరూ ఇస్తారేటండి, ఎవరు ఇస్తారు. మరి ఇంత ఎండలో ఎలా పని చేయగలరు? మరి ఏంటండి మరి తప్పిపోద్దండి. మరి ఏ ఊరు పెద్దనా? వెంటాడు మండలం పెడసాం, మరి విజయనగరం జిల్లా. అక్కడికి వదిలేసి ఇక్కడ పల్లెటూరు వదిలేసి అక్కడ కోళ్ళు దొరకండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు పెడుతుంది కదా, అంటే చెరువుల పనులని. ఆ చెరువు పనులు ఇప్పుడు మరి ఎలా అంటే ఇంత ఎండలో ఎలా పని చేయగలుగుతుంది? తప్పిపోద్ది. ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ మనుషులు వేరు, ఇక్కడ మనుషులు వేరు. సో నీకు ఎప్పుడు అనిపించలేదా పల్లెటూరే బెటర్ సిటీ కన్నా అని? మీకు కావాలంటే మా గొల్లూరునే మాకు ఆ పని మన ఇదే మెరుగినగా ఉంది. ఇక్కడ ఇదే మెరుగా? ఎందుకని? ఎందుకంటే
ఏంటి ఇప్పుడు ఇంటికి పోతామండి ఇప్పుడు తానం చేస్తాం కుటుంబం మారుతాం మరి ఆ గొర్రె పిల్లలతో ఉన్నాడు మరి మార్చడానికి చేయడే కావదు ఉమ్. ఓ నెల 2 నెలలు 15 రోజులు ఎన్ని రోజులైనా వాళ్ళకు ఉండాలి అయ్యో తానం పానం ఉండదు ఉమ్. ఇప్పుడైతే పూటకి తినడము స్నానం పానం అన్ని బాగానే ఆ, ఉంటాయి అది అంటే సిటీయే బెటర్ అంటే పల్లెటూరు కన్నా ఆ, సరే నువ్వు ఎక్కడ ఉంటున్నావు మా ఈ ముందర ఉంటాను కారు షెడ్ కిందనే సరే సరే పెద్ద అయితే జాగ్రత్త ఎండాకాలం జాగ్రత్తగా ఫ్లూయిడ్స్ అంటే ఎక్కువ నీళ్ళు తాగుతూ జాగ్రత్త పనిచేయి